ప్రోడక్ట్ ఏంటంటే న్యాచురల్ ప్రోడక్ట్, వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్. ప్రపంచంలో ఇంకెవరు కూడా దీన్ని తయారు చేయడానికి లేదు. ఎందుకంటే పేటెంట్ రైట్స్ ఉన్నటువంటి కంపెనీ మనది. సో సైడ్ ఎఫెక్ట్ లేనిది. అదే విధంగా తీసుకుంటే టెస్టెడ్ అండ్ ప్రూవెన్. ఈ ప్రోడక్ట్ మీద అంటే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ప్రోడక్ట్ ఎవరు కూడా మెడికల్ జర్నల్లో ఇది సూపర్ గా ఉందని రికమెండ్ చేయరండి. ఫస్ట్ టైం నేను నాకున్న అనుభవంతో చూసి చెప్తున్నా. ఈ ప్రోడక్ట్ మీద థాయిలాండ్ దేశంలో ఉన్నటువంటి స్కార్పస్ అనే మెడికల్ జనరల్ వాళ్ళు, అదే విధంగా పోలాండ్ లో ఉన్నటువంటి హెర్బా పోలానికా అనే 2 రీసెర్చ్ సంస్థలు, అంటే అతిపెద్ద ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి డాక్టర్లు, అదే విధంగా సైంటిస్టులు కలిసి మనం ఈ రోజు ఇప్పుడు మాట్లాడుకోబోయే ఏ ప్రోడక్ట్ ఉందో ఆ ప్రోడక్ట్ సర్టిఫై చేశారు. మెడికల్ జర్నల్లో 8 పేజీలు రాశారు. ఇది అద్భుతంగా పనిచేస్తా ఉంది అని చెప్పి. సో అటువంటి ప్రోడక్ట్ అండి. అంటే ఇంకా మనం కొత్తగా టెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవెన్, రైట్. తర్వాత ఆ పబ్లిష్ చేసినటువంటి జర్నల్స్ లింక్స్ కూడా మీకు ఇస్తాను, మీరు కూడా చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో ఉన్నవే. సో మన ఇండియాలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాతే ఇక్కడికి రావడం జరిగిందండి. కంపెనీ ఏమి ఆషామాషి కంపెనీ కాదండి. సో 1400 కోట్ల టర్న్ ఓవర్ తో ఉన్నటువంటి కంపెనీ అన్నమాట. కాబట్టి ఎవ్రీథింగ్ వాళ్ళు లీగాలిటీస్ అన్ని తీసుకున్న తర్వాత ఇంతకీ ప్రోడక్ట్ ఏంటి సార్, ఇది మనం గమనించాల్సినటువంటిది. ప్రోడక్ట్ పేరు కెంఫీరియా పర్విఫ్లోరా. అది శాస్త్రీయ నామం అండి. అందరూ కూడా జనరల్ గా దీన్ని బ్లాక్ జింజర్ అంటారు. నల్ల అల్లం. మనం తినే అల్లం కాదండి, నల్ల అల్లం. ఇది ఎక్కడ పండుతుందంటే కేవలం థాయిలాండ్ లోని కూలెన్ మౌంటైన్స్ లోనే పండుతుంది. సో ఎందుకు అంటే ఆ క్లైమేట్ లో మాత్రమే ఇది పండడానికి సరైనటువంటి వాతావరణం ఉంటుంది. అంటే ఎండ ఉండాలా, ఒక పక్క వర్షం పడతా ఉండాలి, ఎత్తైన ప్రదేశంగా ఉండాలి. అటువంటి క్లైమాటిక్ కండిషన్స్ లో మాత్రమే నంబర్ 1 క్వాలిటీ అనేది రావడం జరుగుతుంది. మరి నంబర్ 1 క్వాలిటీ రావడానికి అక్కడ పండించేటటువంటి దాన్ని తీసుకొని ఈ రోజు ఇండోనేషియాలో ఒక ఇండస్ట్రీ, అదే విధంగా మలేషియాలో ఒక పరిశ్రమను పెట్టి ఆ యొక్క బ్లాక్ జింజర్ ని తీసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసి మనకి ఇస్తారు. మీరు బ్లాక్ జింజర్ అంటున్నారండి, మరి ఇక్కడేంటి ఇది పర్పుల్ కలర్ లో ఉంది అంటే, పచ్చిగా ఉన్నప్పుడు పర్పుల్ కలర్ లో ఉంటుందండి. వన్స్ డ్రై అయిన తర్వాత అది నలుపు రంగులోకి మారడం జరుగుతుంది. 600 గ్రాముల పచ్చి బ్లాక్ జింజర్ ఎండితే 100 గ్రాములు అవుతుంది. మీరు బ్లాక్ జింజర్ రేట్ ని గూగుల్లో గానీ అమెజాన్ లో గానీ మీరు చెక్ చేయండి. కేజీ 2500, నంబర్ 1 క్వాలిటీ. మరి అంత వాల్యూ ఉన్నటువంటిది ఎందుకు అంటే కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి, అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి థాయిలాండ్ దేశంలో వీళ్ళు హెర్బల్ మెడిసిన్ గా తీసుకోవడం జరుగుతుంది. టీలో, కాఫీల్లో అన్నిట్లో కలుపుకొని తీసుకోవడం వల్ల అనేక రకాల రోగాలని వాళ్ళు నయం చేసుకుంటా ఉన్నారు. అందుకనే దీన్ని ప్రపంచ వ్యాప్తంగా థాయ్ జెన్సింగ్ గా పేరండి. ఎందుకంటే థాయిలాండ్ లో పుడుతుంది. థాయ్ జెన్సింగ్ అంటే ప్రపంచంలో అందరూ కూడా గుర్తిస్తారు. ఈ మధ్యనే దీని మీద గత 10 నుంచి 15 సంవత్సరాలుగా విపరీతమైన రీసెర్చ్ చేయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి డాక్టర్లు కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, చేసి ఏం జరుగుతుంది బాడీ మీద అనేది వాళ్ళు రిపోర్టులు రాశారు. మీరు గూగుల్లో బ్లాక్ జింజర్ అని కొట్టినా, లేదా కంఫీరియా పర్విఫ్లోరా అంటే దాని యొక్క శాస్త్రీయ నామం అండి. సో ఈ కంఫీరియా పర్విఫ్లోరాని మీరు టైప్ చేస్తే మీరు 2-3 రోజులు కాదు, 4 రోజులు కూర్చున్నా చదివే అంత రీసెర్చ్ రిపోర్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. ఎందుకంటే అంత గొప్ప గుణాలు కలిగినటువంటి ఏకైక ప్రోడక్ట్ ఇది. సో ఇక్కడ చూడండి, ఇందులో ఏముంది అనంటే బ్లాక్ జింజర్ లో రిచ్ ఎమినో యాసిడ్స్ ఉన్నాయి, సెలీనియం ఉంది, యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి పుష్కలంగా ఉన్నాయి. దీంతో పాటు బయోఫ్లెవనాయిడ్స్, చాలా ముఖ్యమైనవి బయోఫ్లెవనాయిడ్స్. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే ఆకుకూరలలో దొరుకుతుంది, పండ్లలో దొరుకుతుంది, అదే విధంగా మనం తీసుకున్నట్లయితే కూరగాయల్లో కూడా దొరుకుతుంది. మరి అంతకన్నా ముఖ్యమైనది మరొకటి ఏంటంటే మనకి డైమిథాక్సీ ఫ్లావాన్ ఉంది, డిటాక్సింగ్ ఉంది, ఐ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇవన్నీ నేను చెప్పినవన్నీ మీరు నమ్మాల్సి అక్కర్లేదు. జస్ట్ గో టు గూగుల్, ఆస్క్ కెంఫీరియా పర్విఫ్లోరా అని కొట్టండి, లేదా బ్లాక్ జింజర్ అని కొట్టండి. మీకు ఆటోమేటిక్ గా మొత్తం వివరాలు అందులో దొరుకుతాయి. నమస్తే అండి మేడం, మీరు VR4 మీ హస్బెండ్కి VR4 క్యాప్సూల్ వాడుతున్నారు కదండి, మీ షేరింగ్ ఏంటండి చెప్పండి. ఆయనకి ఏంటి ప్రాబ్లము, ఎన్ని రోజులు బట్టి వాడుతున్నారు? అయితే ఇప్పుడు ప్రజెంట్ జరిగింది ఏంటంటే, ఒక నెల క్రితం హాస్పిటల్లో జాయిన్ చేసామండి. ఆయన కాలు చేయికి తేడా వచ్చినాక కొద్ది రోజులు మెడిసిన్ వాడితే తగ్గుద్దని చెప్పారని. లోపల సురేష్ గారు మాకు చర్చి పరంగా తెలుసండి, ఆయన దేవుడి పరంగానే ఆయన ఇది వాడితే బాగుంటుంది తాతాజీ గారికి అని తీసుకుని వచ్చారండి.
తీసుకుని వచ్చాక 11 రోజులు అయిందండి ఇది వాడడం బట్టి. మందు అంటే మనం VR4 స్టార్ట్ చేసి 11 రోజులు అయింది. ఓకే. అయితే కొంచెం నడవడానికి సపోర్ట్ లేకుండా నడవడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం వాడక ముందే ఎలా ఉండేదండి? ఇంకా వాడడం ముందంటే అప్పటికి ఏదో తీసుకుని సపోర్ట్ తో నడిచేవాళ్ళండి. ఇప్పుడు సపోర్ట్ లేకుండా నడాలని ఆయన ఒక పట్టుదలతో వెరీ గుడ్ వాడుతున్నాం కదా, ఇంకా మనం బేగా తొందరగా కోలుకుంటాం అన్న ఉద్దేశంతో. మొదట ఎన్ని రోజులు ఎలా వాడారండి మీరు? ఎన్ని క్యాప్సూల్స్ వాడారు? రోజుకి ప్రొద్దుట ఒకటి సాయంకాలం ఒకటి వాడేవాళ్ళు 3 రోజులు. దాని తర్వాత ఉదయం 2 సాయంకాలం 2. సాధ్యారండి. ఇప్పుడు సొంతంగా నడుస్తున్నారు కదండి, సొంతంగా నడవడానికి ఎలా ఉందండి? తృప్తిగా ఉందా? ఈ క్యాప్సూల్ మీద నమ్మకం ఉంది కదా? సరే, ఇప్పుడు సార్ మీరు ఒక్క 2 మాటలు ఏదైనా మాట్లాడండి. ముందు సరిగా మాట అన్ని క్లియర్ గా ఉండేదండి ముందు. ఓకే, సో ఇప్పుడు కొంచెం మాట్లాడగలుగుతున్నారండి. VR4 అని చెప్పండి. VR4 అని చెప్పండి. VR4. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. మేడం మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? వెరీ గుడ్, థ్యాంక్ యూ అండి. సో అంటే మొత్తానికి 10 రోజుల్లోనే ఏంటంటే ఆయన స్ట్రోక్ అంటే నాకు నడవడానికి కష్టపడిన పర్సన్ ఏంటంటే ఇప్పుడు సొంతంగా ఎలాంటి సపోర్టు లేకుండా సొంతంగా నడుస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లెగిచి కూర్చోలేని మనిషి ఈరోజు ఏంటంటే సొంతంగా నడిచొస్తున్నారండి. జస్ట్ ఫస్ట్ 3 days 1 వాడారు. 4th day నుంచి ఏంటంటే 2 క్యాప్సూల్స్ 2 క్యాప్సూల్ వాడిన తర్వాత యూ కెన్ వాక్. సొంతంగా కూర్చోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. గ్రూప్ మెంబర్స్ అందరికీ నమస్తే అండి. గుడ్ డే ఆల్ ఆఫ్ యూ. ఓకే, సో పైన ఒక వీడియో పెట్టాను చూడండి. సో అది ఈరోజు పిఠాపురం. సో జస్ట్ ఒక 1 hour బిఫోర్ ఆ వీడియో తీసానండి. అది ఇట్స్ రియల్లీ వండర్. సో చూడటానికి నాకే చాలా సంతోషం అనిపించిందండి. ఈయన స్ట్రోక్ పేషెంట్. బ్రెయిన్లో ఏంటంటే బ్లడ్ క్లాట్ వల్ల ఏంటంటే ఆయనకి స్ట్రోక్ ఫుల్లీ బెడ్ మీదే ఉండేవారండి. ఫుల్లీ బెడ్ రిటర్న్గా ఉండే ఆయన ఏంటంటే ఈరోజు సొంతంగా ఒక 11 days అయింది. స్టార్టింగ్ ఏంటంటే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. సో ఆయన లేవాలన్నా సరే ఎవరైనా పట్టుకుంటే కానీ ఏంటంటే లేవలేని పరిస్థితి. పట్టుకొని ఆయన ఏంటంటే కాళ్ళు ఈడుస్తూ నడిచేవారటండి. అలాంటిది ఏంటంటే ఒక కంప్లీట్గా ఇప్పటికి 10 to 11 days అయిందన్నారు. 11 daysలోనే నడుస్తున్నారు. నడవడమే కాదండి, ఆయన మాట కూడా సరిగా మాట రాని ఆయన కూడా మాట్లాడుతున్నారు. నాతో ఛాలెంజ్ చేసి చెప్తున్నారు, నెక్స్ట్ విజిట్ నేను వచ్చే టైంకి నేను రిసీవ్ చేసుకునేది మేమే, నేను క్లియర్గా నడుస్తాను, క్లియర్గా మాట్లాడతాను చూడు, సో ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే అని చెప్పేసానని ఆయన ఒక మంచి టెస్టిమోనియల్ కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారండి. సో ఏంటంటే ప్రోడక్ట్ అంత ఎఫెక్టివ్గా పనిచేసింది. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ VR4. సో కాన్ఫిడెంట్గా మీరు ఎవరికైనా సరే ఇంట్రడ్యూస్ చేయొచ్చండి. సో స్ట్రోక్ పేషెంట్ జస్ట్ సీ ద రిజల్ట్. ఒక 10 రోజుల్లోనే ఆ రిజల్ట్ చూడండి. నమస్తే అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. నా పేరు బేత వరలక్ష్మి. ఎక్కడ ఉంటున్నారు? మేము జోడుగులపాలెంలో ఉంటున్నాము. విశాఖపట్నమా? విశాఖపట్నం జోడుగులపాలెం. తర్వాత నాకు ఈ మందు వాడమని చెప్పారమ్మా. ఇది వాడమని చెప్తే నేనైతే అన్ని డబ్బులు పెట్టుకొని కొనలేక ఆగిపోయాను. కాకపోతే వాళ్ళు వచ్చి ఓ బాటిల్ ఇచ్చారు నాకు. ఓ బాటిల్ ఇస్తే అది వాడాను. నాకైతే బాగా పనిచేసింది ఇది. ఎందుకంటే నాకు కాలు వాపులు, నేను నడవలేక మా బాడీ అంతా వాపులు ఉండేది. చెయ్యి అయితే పైకి ఎత్తలేకపోయేదాన్ని. శరీరంలో కొన్ని బలహీనతలు కూడా ఉండి నాకు. అవన్నీ దేవుడి దగ్గర ఇది వాడాక బాగుంది నాకు. అందుకని ఇది నేను ఒక జాయిన్ అయ్యాను. ఇది బాగుందని చెప్పి మా పిల్లలు కూడా చెరుకో 2 జాయిన్ అయ్యారు. ఇప్పుడు మేము కాకుండా మా ఫ్యామిలీ అంతా దీనికోసమే వాడుతున్నాం. ఒకప్పుడు ఇది ఒక్కడికి జాయిన్ కట్టడానికే కష్టపడింది. 13,500 అంటే నాకు చాలా కష్టమే. నేను తీసుకోలేదు. అప్పుడు తెచ్చి ఒక బాటిల్ ఇచ్చేసరికి బాగుందని చెప్పి మేమందరం ఇది వాడడానికి దీన్ని వాడుతున్నాం. మేము బాగుంది. మీకు ప్రాబ్లం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉన్నది? మీ కాలు నొప్పులు అని చెప్పారు కదా. నాది 20 సంవత్సరాలు బట్టి ఉందమ్మా. 20 సంవత్సరాలు. ఓకే, ఇది వాడిన తర్వాత ఎన్ని రోజుల్లోనే మీకు ఆ డిఫరెన్స్ తెలిసింది? 3 రోజుల్లో తెలిసింది. 3 రోజుల్లో తెలిసిందమ్మా. ఎందుకంటే నా బాడీ వాపులు ఏదో కాలు అంతా మెట్లా ఉండేది. నరాలు అయితే అనిపోయి చాలా లావు మనిషిని. నడక కూడా జంప్ ఏదో నడిచి డాన్స్ చేసినట్టు నడుస్తూ ఉండేదాన్ని. ఈ సైడ్ నిలబడితే ఆ సైడ్కి వెళ్తూ ఉండేదాన్ని. ఒకసారి నాకే చాలా బాధ అనిపించింది. ఒళ్ళంతా బరువు, నొప్పులు, అసలు లేవడానికే చాలా కష్టంగా ఉండేది. కానీ 3 రోజులే వాడాను నేను.
బాగా రిలీఫ్ వచ్చాక మళ్ళీ నేను వాడడం మొదలుపెట్టాను. చాలా బాగుంది ఇది. ఓకే, మీకు అది నరాలు అదే అంటే కాళ్ళల్లోనే నరాలన్నీ కూడా గుంపు గుంపుగా ఉండడం, అదే ఇంగ్లీష్లో మనం వెరికోస్ వెయిన్ అంటాము, ఆ ప్రాబ్లం ఉండేది కదా. సో అది ఎన్ని సంవత్సరాలు బట్టి ఉండేది, ఇప్పుడు వాడిన తర్వాత ఎలా ఉన్నది అది? అది ఛానల్ బట్టి ఉంది, ఇంచుమించు ఛానల్ బట్టి, నా కాలనీ ఇప్పుడు ఇంచుమించు ఛానల్ బట్టి ఉంది. 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి పడ్డాను. చాలా మందులు వాడాను, ఇంకా చాలా హోమియోపతి అనగా ఇంకా చెప్పలేను. వాడి ఇసుకొచ్చి కూరుకున్నాను అనమాట. బ్లడ్ సర్క్యులేస్ జరుగుతలేదు, కాలు వాపులు ఉండిపోయాయి అన్నమాట. వాపు ఉంది, కాలు కింద తలగడ పెట్టుకుంటే గానీ కాలు కింద పెట్టలేకపోయేదని, అంత ప్రాబ్లం ఉండేది. కానీ అది డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఆపరేషన్ చేయాలన్నారు. బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే ఆపరేషన్ చేయాలి, ఏదో పట్టీలు వేయాలి, ఏవో చెప్పారు. నాకు భయం వేసి నేను అయితే అవేమి వాడలేదు. ఇది వాడాక మాత్రం నాకు చాలా బాగుందండి, నిజం చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది. అమ్మయ్య పర్వాలేదు అనిపిస్తుంది. డబ్బులు మాటకేం కానీ ప్రాణం హాయిగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరేంటి? నా పేరు వెంకటరమణ. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నేను రాజమండ్రి నుంచి అండి. వెరీ గుడ్. మీరు వాల్టన్ ప్రోడక్ట్ వాడుతున్నారు కదా? అవునండి. మీ షేరింగ్ ఏంటండి? ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలా ఉంది ఏంటి, ఒక షేరింగ్? అంతకుముందు బాగా దురద ఉండేదన్నమాట అండి నాకు. దురద అంటే ఏంటండి, మీ ప్రాబ్లం ఏంటి మేడం? అంటే సోరియాసిస్ ఇలా వచ్చి బాగా దురద వచ్చి మామూలుగా బ్లడ్ కూడా వచ్చేది అనమాట. ఇప్పుడు ఇది ఒక 5 days పెట్టి వాడుతున్నాను, బాగానే ఉందండి. అసలు దురద అనేది లేదు, నార్మల్ గానే అనిపిస్తుంది. ఒక 5 days బట్టే వాడుతున్నారు. ఒక రోజుకి ఎన్ని అండి క్యాప్సూల్స్ వేసుకుంటున్నారు? ఫస్ట్ 3 days మార్నింగ్ 1 ఈవినింగ్ 1 వేసుకున్నారండి. 3 days తర్వాత నుంచి ప్రొద్దుట 2 సాయంత్రం 2 వాడుతున్నాను. అంటే ఫస్ట్ 3 days ఒకటి రోజుకి 2 క్యాప్సూల్స్, తర్వాత 2 రోజుకి 4 క్యాప్సూల్స్. జస్ట్ అన్ని ఆల్ టుగెదర్ 5 days అయిందండి. 5 రోజులు 5 days లో రిజల్ట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఉండే దురదలు తగ్గాయి అంటున్నారు, సోరియాసిస్ ప్రాబ్లమ్ కి. దురద తగ్గిన, బ్లడ్ రావడం తగ్గింది, బాగానే ఉంది. వెరీ గుడ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. This is Kartika sis. Vanakkam from India. Kartika from India, right? Chennai. You're in Chennai now. So, can you please share your testimony? Yes, I'm happy to share my testimony. My husband has shaking. My husband has nervous issues. Okay. So I just wanted to clear that. So I took the product from one of my friends. VR4. From Nasir from Chennai, VR4. And right past 2 weeks he's completed. 3rd week he's just started. Okay. Feeling better, very energetic. We are diabetic patient, me and my husband, but he's sick now. I feel tired, but he's not tired at all. Okay. Energetic is. I'm waiting for the better results to completely get Okay. cured. Yeah. How many capsules he took? He is 4 capsules morning. And 4 morning? 4 evening. Evening. So 8 capsules he take one day. So he just Yes, so he takes after food. after food. Yeah. So now we also take diabetic tablet. Okay. So after that, after 1 hour after that, we take the tablet. Okay. How long you already consume that our black ginger? VR4 black ginger. How long already? 2 weeks. So after these 2 weeks, you can see the difference. Yes, definitely. The shivering has Yes, shivering, hand shivering has stopped much better. oh, very good. 75% is 70% has reduced. How old is he? he is good. How old is he? He is 50. 50. And how long is suffering from this problem? I think it was more than 10 years we have just realized. Oh, more than 10 years. That means gradually is, the shaking is increase and all that. Yes. I think it is a hereditary. So 10 years is suffering from the that hand shivering and all that. And after just 2 weeks, you can see the difference. Really miracles, huh? Okay, sis, thanks for your sharing. So keep, now 70% has recovered. So I hope after this, soon you'll recover 100%, sis.